భారతదేశంలో అత్యంత ఖరీదైన షేరేదో తెలుసా? అదే ఎంఆర్ఎఫ్ షేర్. ఒక టైర్ కంపెనీ షేరు ఇలా లక్షల రూపాయలకు ఎలా చేరుకుంది? ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ 1946లో చెన్నైలో చిన్న బెలూన్ల తయారీతో ప్రారంభమైంది. తరువాత ట్రెడ్ రబ్బర్, ఆపై టైర్ల తయారీలోకి ప్రవేశించింది. ఈరోజు భారత్లోనే అతిపెద్ద టైర్ కంపెనీల్లో ఒకటి. 2026 జనవరిలో ఎన్ఎస్సిలో ఎంఆర్ఎఫ్ షేర్ ధర సుమారు రూ. 1,45,000 దగ్గర ట్రేడవుతోంది. అందుకే ఇది భారత స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్గా ప్రసిద్ధి చెందింది. 1990లో ఎంఆర్ఎఫ్ షేర్ ధర కేవలం రూ. 350 మాత్రమే. అక్కడి నుంచి ఈ రోజు వరకు చూస్తే సుమారు 41,000% కంటే ఎక్కువ పెరుగుదల. అంటే దాదాపు 400 రెట్లు పెరిగిన షేర్. ఇదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ పవర్. ఫినాన్షియల్ ఇయర్ 2025లో ఎంఆర్ఎఫ్ కంపెనీ 28,153 కోట్ల రూపాయల సేల్స్ చేసింది. నికర లాభం అంటే 1,869 కోట్ల రూపాయలు. ఫినాన్షియల్ ఇయర్ 2024తో పోలిస్తే బిజినెస్ స్థిరంగా కొనసాగుతోంది. ఫినాన్షియల్ ఇయర్ 2026 Q2లో కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ 7,400 కోట్ల రూపాయల ఆదాయం, 1,326 కోట్ల లాభం నమోదు చేసింది. అంటే కంపెనీ ఇప్పటికీ బలంగా నడుస్తోంది. ఎంఆర్ఎఫ్ షేర్ ఖరీదుగా ఉండటానికి కారణం హైప్ కాదు, డిసిప్లిన్, బ్రాండ్, లాభాలు, దీర్ఘకాల వృద్ధి. ఎంఆర్ఎఫ్ ఇంకా కొనాలా? వాల్యుయేషన్ మరియు భవిష్యత్తు గురించి పార్ట్ 2 కావాలంటే ఫాలో అవ్వండి.